నాకు ఐడెంటిటీ ఉంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. అందుకోసమని చెప్పే చాలామంది ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేది ఎవరంటే జెన్జీ అని మనందరికీ తెలుసు. ఒక అమ్మాయి తన యొక్క సోషల్ మీడియాని గురించి చెప్తూ, నాకు మంచి గుర్తింపు లేదు కాబట్టి నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ప్రతిసారి కూడా ఒక ఫిల్టర్ వేసుకొని తను ఒక ఫోటో తీసుకొని అది ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఎప్పుడు నవ్వుతూనే పోస్ట్ చేసుకుంటూ ఉండేదన్నమాట. ఎప్పుడు చూసినా అలా చేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా దానికి ఎక్కువ లైక్లు ఇస్తూ ఉంటే, ఓ నాకంటూ ఒక గుర్తింపు వచ్చిందని ఎప్పుడు చూసిన ఫిల్టర్ వేసుకొని బొగ్గలై మంచిగా లోపలికి వెళ్ళినట్టు, ముక్కు షార్ప్గా ఉన్నట్టు, అందమైన కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు ఉన్నట్టు అందంగా ఫిల్టర్లు వేసుకొని వాటిని షేర్ చేస్తూ ఉండేది. అలా షేర్ చేస్తూ ఉంటే అమ్మాయిని అందరూ లైక్ చేస్తూ ఉండేవారు. అమ్మాయి ఎప్పుడు బయట మాత్రం కనిపించేది కాదు. ఒక్కసారి అమ్మాయి బయట కనిపించేటప్పటికి ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు, ఫాలోవర్స్ తగ్గిపోయారు, అందరూ తగ్గిపోయారు. ఆమె చెప్పింది ఏంటో తెలుసా? నేను నవ్వుతూ అందంగా కనిపించే ఫోటోలు పెట్టడానికి గల కారణం ఏంటంటే సమాజం నన్ను ఒక అందవికారంగా ఉంటానని, నాకు ఒక మంచి పర్సనాలిటీ లేదని చెప్పి నన్ను అందరూ తృణీకరిస్తున్నారు. కాబట్టి నాకు ఒక మంచి ఐడెంటిటీ ఉండడం కోసం నేను సోషల్ మీడియాలో ఏం చేస్తున్నానంటే ఫిల్టర్లు వేసుకొని నేను ఇవన్నీ పెట్టడం జరిగింది. కానీ నన్ను డైరెక్ట్గా ఎవరైనా చూస్తే నన్ను అందరూ అసహించుకుంటారు అని చెప్పి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే ముందు తన ఫోటో పెట్టి తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎందుకోసమంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది ఏంటంటే నాకు ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది నన్ను ఫాలో అవుతూ ఉన్నారు, నేను ఎంత అందంగా ఉన్నానో, నా అందాన్ని బట్టి అందరూ కూడా నన్ను లైక్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఎక్కువ మంది ఈ రోజున చేస్తుంది ఏంటంటే లైక్స్ ఇంక్రీజ్ అవ్వాలి, అదేవిధంగా నాకు ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అయితే ఈ రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే లైక్స్ కెన్ ఇంక్రీజ్, లైక్స్ కెన్ డిక్రీజ్, బట్ యువర్ వాల్యూ నెవర్ చేంజెస్. నీ యొక్క లైక్స్ తగ్గిపోవచ్చు, నీ యొక్క లైక్స్ పెరిగిపోవచ్చు, కానీ నీ వాల్యూ అనేది ఎప్పుడు తరిగిపోదు, నీ వాల్యూ ఎప్పుడు కూడా మారిపోదు అనే సంగతిని నువ్వు మొట్టమొదట తెలుసుకోవాలి. నువ్వెవరు తెలుసుకోవాలి అనే దాని గురించే ఈ రోజున నేను మొట్టమొదట